మీడియా అన్నలకందరికీ కూడా పేరు పేరున మా తండ్రి నాగేందర్ గౌడ్ తరపుకెళ్ళి, అదేవిధంగా నాగేంద్ర అసోసియేట్స్ చైర్మన్గా, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ తరపున అందరికీ కూడా వికారాబాద్ జిల్లా ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య కారణం ఏంటంటే, రానున్న పట్టభద్రుల ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అదేవిధంగా హైదరాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్దేశించి ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ అనేది వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లోపల అమరవీరుల స్థూపం కాడ ఎందుకొరకు పెడుతున్నా అంటే, దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉన్నది. ఆ రోజు తెలంగాణ రావడానికే ఎంతో మంది పోరాటం చేసినారు. ఈ తెలంగాణ లోపల మనం ఈ యొక్క తెలంగాణ ఫలితాలు కానీ, ఈ యొక్క ప్రాంతం బైఫర్కేషన్ ఆఫ్ తెలంగాణను అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను మనము సద్వినియోగంగా మనం అనుభవిస్తున్నాం అంటే ఎంతో మంది అమరవీరుల త్యాగం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. అయితే నేను ఇప్పుడు ఒక్క మాట చెప్పాలంటున్నా ఏంటంటే, ఆ రోజు తెలంగాణ ఉద్యమం లోపల మా తండ్రి నాగేందర్ గౌడ్ గారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండే ఆ రోజు వారి నాయకత్వం లోపల ఎంతో మంది విద్యార్థులు ఆ రోజు పోరాటం సాగించారు. ఆ పోరాటం లోపల ఎంతో మంది అమరులను అయ్యారు. కాబట్టి వారి యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేయాలి. వారి యొక్క ఆశలను ఈ తెలంగాణ కొరకు వారు ఏదైతే త్యాగం చేసిరో వాళ్ళను ఖచ్చితంగా గుర్తించాలని చెప్పి ఏదైతే మేము ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నామో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గురించి నాగేందర్ గౌడ్ అసోసియేట్ ద్వారా నాగేందర్ గౌడ్ గారిని బలపరుస్తూ నాగేందర్ గౌడ్ గారి అభ్యర్థిత్వాన్ని మేము బలపరచడానికి నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో, తొలుతగా ఈ అమరవీరుల ఆశీర్వాదం ఉండాలని చెప్పి అమరవీరుల స్థూపానికి టెంకాయలు పువ్వులు కొట్టి వేసి వారి యొక్క త్యాగానికి వారి యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పి నేను ఇక్కడి నుంచి మొదలు పెడతా ఉన్నా. అయితే మీ అందరికీ కూడా ఒక సందేహం రావచ్చు, మరి ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు, ఇంకా చాలా దూరం ఉన్నది అని చెప్పి. అయితే నేను ఈ సందర్భంలో నేను చెప్తా ఉన్నా, నాగేందర్ గౌడ్ అనే వ్యక్తి కావచ్చు, మా కుటుంబంలో మేము ప్రొఫెషనల్లీ పొలిటీషియన్స్, మేము ఒక దందాలు చేసేటోళ్ళం కాదు, మేము ఇంకా వేరే ప్రొఫెషన్ లేదు. నాగేందర్ గౌడ్ అనే వ్యక్తి కంప్లీట్గా ప్రొఫెషనల్ పొలిటీషియన్ గత 40 సంవత్సరాలుగా మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు. అయితే సంవత్సరంన్నర ముందర నుంచి మేము ఎందుకు ఈ యొక్క పోరాటం, ఈ యొక్క ప్రచారం ఎందుకు చేస్తూ ఉన్నామంటే, మా టార్గెట్ 5 లక్షల నుంచి 8 లక్షల మంది ఇండివిజువల్స్ని, మేధావులను, గ్రాడ్యుయేట్స్ని డైరెక్ట్గా కలిసి వారి భావాలు వినాలి, వారి సమస్యలు వినాలి, అదేవిధంగా మా లోపల ఉన్న భావాలను వాళ్ళకు తెలపాలని చెప్పి సంవత్సరంన్నర ముందు నుంచే మేము స్టార్ట్ చేసినాం. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పటివరకు చూసినాం, గ్రాడ్యుయేట్ ఎన్నికల లోపల నిలబడే అభ్యర్థులు ఎక్కడ కూడా డైరెక్ట్ ఓటర్ వరకు కలిసిన సందర్భం లేదు. ఎందుకొరకు అంటే 3 ఉమ్మడి జిల్లాలు అంటే 46-47 నియోజకవర్గాల లోపల ఓటర్స్ని కలిసే సందర్భం అంత టైం దొరకదు. అయితే ఎప్పుడు కూడా నిలబడ్డ అభ్యర్థులకు వాళ్ళ కొరకు ఎవరో కార్యకర్త వచ్చి ఓటు అడిగిన సందర్భం తప్ప డైరెక్ట్గా నేరుగా గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ ఎప్పుడు కూడా ఓటర్ వరకు పోలేని పరిస్థితి. అందుకొరకు మేము సంవత్సరంన్నర నుంచి ముందటి నుంచి మేము మొదలుపెట్టిన సందర్భం లోపల దాదాపుగా డైరెక్ట్గా 5 లక్షల మందితోనే మినిమం కలిసి వారి భావాలు వినాలన్న ఆలోచనతో మేము మొదలు పెడతా ఉన్నాం. అయితే మేము వినడం కాదు, మనం ప్రస్తుతం పరిస్థితి చూస్తే మేధావులు చట్టాల రూపకల్పన లోపల మేధావులు దూరం అవుతున్న పరిస్థితి. నాశనం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదా లేదా ఆ చర్చ మీద నన్ను ఒక వేదిక మీద పిలిస్తే 12 లక్షల చెట్లు నరికేస్తున్నప్పుడు ఇది వికారాబాద్ ఇష్యూ కాదు, తెలంగాణ ఇష్యూ కాదు, ఇది జాతీయ అంతర్జాతీయ ఇష్యూ అని చెప్పి నేను ఆ వేదిక మీద చెప్పి నేను మాట్లాడడమో లేకపోతే ఇంకో నాయకుడు మాట్లాడితే ఇది ఇష్యూ బయటికి రాదు. ఖచ్చితంగా జాతీయ అంతర్జాతీయ స్టార్లు మాట్లాడితే ఈ ఇష్యూ బయటకు వస్తా అని చెప్పి నేను ఆ వేదిక మీద చెప్పి వితిన్ 15 days లోపల అంతర్జాతీయ స్టార్ అయిన సోను సూద్ గారిని కలిసి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కార్యక్రమం లోపల తెలంగాణ భవన్ లోపల కేటీఆర్ గారికి మొత్తం పూడూరు మండల్ వ్యక్తులను అందరినీ తీసుకుపోయి రిప్రజెంటేషన్ ఇచ్చి తెలంగాణ భవన్ నుంచి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ చేస్తున్న సందర్భం లోపల ఈ ప్రాంతంలో ఉన్న మేధావులు ఎంతో మంది 1000 మంది నాతో టచ్ లో ఉండి నాతో మాట్లాడారు. రాజేందర్, మరి ఇన్ని అంశాలు చేస్తా ఉన్నావు, మేధావులు చట్టాలు రూపకల్పన లోపల దూరం అయితే ఉన్న పరిస్థితి, మరి ఈ మేధావులు కూడా రాజకీయాలలో ఉన్నప్పుడే కదా ఈ సమాజం బాగుపడతారని నాకు చెప్పడం జరిగింది. అప్పుడు ఆ తరుణం లోపల ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లోపల మనలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కంటెస్ట్ చేయాలని చెప్పి ఆ మేధావులందరూ కూడా సజెస్ట్ చేశారు. రాష్ట్రంలో కావచ్చు, మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి, ఎవరికైతే ఈ సమాజం లోపల అభివృద్ధి చేయాలి, ఈ సమాజాన్ని బాగుపరచాలి,
తన తనాన్ని ఈ సమాజానికి చూపించాలన్న తత్వం ఉన్న ప్రతి ఒక్క మేధావి కూడా రాజకీయాలకు దూరం అవుతున్న పరిస్థితి మీరు ఒక్కసారి గమనించండి. ఎందుకొరకు నేను ఈ మాట అంటున్నంటే ఇలా రాజకీయ పరిస్థితులు ఎట్లయిపోయినాయి అంటే కేవలం డబ్బున్న వ్యక్తులు, కులం ఉన్న వ్యక్తులు, ఈ విధంగా రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. నేను దానికి ఆ ఒక్క ఘట్టానికి పులి స్టాప్ పెట్టే విధంగా ఇలా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మేధావి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మేధావి ఈ వికారాబాద్ వైపు చూసే విధంగా సంవత్సరంన్నర లోపల చేసి నేను తీరుతా. ఎట్లా అంటే సమాజానికి మంచి చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి, మేధావి వ్యక్తి, ఈ భారత సమాజానికి, ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచి చేయాలన్న ప్రతి వ్యక్తి కూడా డబ్బుతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా రాజకీయాలు చేయగలుగుతాడు అన్న సందర్భాన్ని నేను ఒక గ్రాడ్యుయేట్ గా, ఒక అడ్వకేట్ గా, ఒక మేధావిగా, ఎంతన్న మేధావులతో నేను చర్చ చేసిన వ్యక్తిగా నేను పోరాడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా వికారాబాద్ మీడియా ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజలకు నేను చెప్తా ఉన్నా. మీరు ఇంకొకటి చూడండి, అటువంటి ట్రెండ్ను మనం తీసుకొద్దాం, పోరాడదాం, మీరందరూ మాకు సహకరించండి. అయితే గత 3 సంవత్సరాలుగా కూడా నేను యాక్టివ్ గా రాజకీయ వేదికల మీద నేను తిరుగుతున్నప్పుడు నేను అనేకమైన అంశాల మీద ఈ వికారాబాద్ జిల్లా లోపల అనేకమైన మేధావి సమస్యల మీద నేను కొట్లాడినా. చాలా మంది అన్నారు కుక్కల గురించి కొట్లాడితే కుక్కల గురించి కొట్లాడతారు భయ్ అని. మరి ఇలా సుప్రీంకోర్టు వరకు కుక్కల ఇష్యూ పోయిందా లేదా? అదే కుక్కల గురించి శవాలై మనుషులు తిరిగిరా లేదా? అదే కుక్కలు గరిస్తే రైతులు నష్టపోయి ఏడ్చిరా లేదా అని కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా మేధావులు చూస్తారు. ఆ తర్వాత కార్యక్రమం లోపల ఇలా మీడియా అన్నలు కూడా నాకు ఒక అన్న ఫోన్ చేసిండు, మా ఇంట్లో బోర్లలో నీళ్ళల్లో డ్రైనేజ్ వాసన వస్తూ ఉందని. మరి ఈ సమస్య గురించి ఎవరు కొట్లాడారు? రాజేందర్ గౌడ్ కొట్లాడినని కూడా నేను చెప్తా ఉన్నా. ఇంకోటి మూసీ నది గురించి 1,00,000 కోట్లు ఖర్చు పెడతా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. అయ్యా నువ్వు ఖర్చు పెట్టేది 1,00,000 కోట్లు హైదరాబాద్ లో కాదు, నువ్వు ఏదైతే మూసి పుట్టిందో వికారాబాద్ అనంతగిరి అడవిలల్లా ఈడికెళ్ళని చెప్పి ఆ పాయింట్ మీద పోయి నేను కొట్లాడిన సందర్భం ఇది మేధావాంశం కాదా అని కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. స్కూళ్ళు విజిట్ చేసిన, హాస్టల్ విజిట్లు చేసిన. ఇంకొకటి ఈ ప్రాంతం లోపల ఇలా తెలంగాణ ప్రభుత్వం చాలా గర్వంగా చెప్తున్నది, మేము 42% ఇస్తున్నాం మాది అని చెప్పి. అన్ని కూడా బీసీలను కూడా మోసం చేస్తున్న పరిస్థితి నేను గుర్తు చేస్తా ఉన్నా. మొన్న వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లోపల మంగళి సంఘము వ్యక్తులందరూ కూడా వారికి అన్యాయం జరుగుతుందని చెప్పి మొత్తము కటింగ్ షాపులన్నీ బంద్ పెడితే కూడా ఆ సమస్య లోపల నేను లేనా అని కూడా అడుగుతా ఉన్నా. అదేవిధంగా నేను మా తండ్రి గారితో నేను చర్చించడం జరిగింది. డాడీ నీకు లాస్ట్ టైం టికెట్ మిస్ అయింది, ఈసారి మనం గట్టిగా పకడ్బందీగా కొట్లాడదాం, సమస్యల మీద కొట్లాడదాం, ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ సమస్య మనం విందాం, మన యొక్క భావాలు కూడా వారికి చెప్దాం, 100% సక్సెస్ అవుతామని చెప్పి మేము నిర్ణయం చేసుకోవడం జరిగింది. అయితే నేను ఇంకొక విషయం చాలా స్పష్టంగా చెప్పగలుగుతా. ఇలా తెలంగాణ అనేది మనం కొట్లాడిన సందర్భం అంటే అమరవీరులు అయిన సందర్భం లోపల తెలంగాణ అనేది 2 నినాదాల మీద పోయింది. ప్రత్యేక తెలంగాణ మన జన్మ హక్కు అయితే వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం మన పౌర హక్కు అన్న నినాదంతో తెలంగాణ ఇష్యూ స్టార్ట్ అయింది. అంటే తెలంగాణ ఈజ్ అవర్ బర్త్ రైట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ తెలంగాణ ఈజ్ అవర్ సివిక్ రైట్ అన్న నినాదంతో మనం పోయినాం. ఆ రోజు మేధావులందరూ కూడా ఈ తెలంగాణ మూమెంట్ లో పాల్గొన్నారు. అయితే ఈ అల్ల ఉన్న పరిస్థితి చూస్తే మన వికారాబాద్ వరకే వస్తే ఇంతటి అన్యాయాలు ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. మీరు అడుగుతా ఉండొచ్చు, మరి ప్రజా సమస్యలు ఇంకా కూడా ఉన్నాయి అంటే ప్రజా సమస్యలతో పాటు మేధావుల సమస్యలు కూడా ఉన్నాయి, ఇంకా కూడా మీడియా చూపని సమస్యలు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరందరూ కూడా మూతికి ఏళ్ళు పెట్టుకుంటారు. నేను ఒక మాట చెప్తా ఉన్నా, కొడంగల్ లోపల లగచర్ల ఇష్యూ జరిగింది. లగచర్ల ఇష్యూ జరిగితే మీరందరూ ఓన్లీ అనుకుంటున్నారు రైతుల నుంచి భూములు గుంజుకుంటున్నారు, కేవలం అంతటి అన్యాయం మాత్రమే జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ నేను ఒక అంశం చెప్తా, నా దగ్గరకు వచ్చిన అంశం చెప్తా, నేను కొట్లాడుతున్న అంశం చెప్తా. ఒక పంచాయత్ సెక్రటరీ, ఒక గవర్నమెంట్ ఉద్యోగి లగచర్ల ఊరికి సంబంధించిన వ్యక్తి ఉంటే అతను వేరే మండల్ లోపల పంచాయత్ సెక్రటరీగా తన విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఏదైతే ఆ రోజు కలెక్టర్ గారి విజిట్ జరిగిందో భూములను స్వీకరించడానికే ఆ రోజు ఆ ఒక పంచాయత్ సెక్రటరీ తన మండల్ లోపల తన విధులు నిర్వహిస్తా ఉన్నారు. అతను చాలా క్లియర్ గా అటెండెన్స్ రిజిస్టర్ ఉన్నది. వాళ్ళు ఇప్పుడు జియో ట్యాగింగ్ ఏదో అని చెప్పి ఆన్లైన్ లోపల అటెండెన్స్ చేస్తున్న సందర్భం. అట్లా ఉన్నా కానీ అతనికి 3 ఎకరాల భూమి ఆ లగచర్లలో ఉన్నది అని చెప్పి అతను ఆ 3 ఎకరాలు ఇయ్యలేమని చెప్పి ఇమ్మీడియట్ అతన్ని కూడా కలెక్టర్ గారిని దాడి చేయడం లోపల అతని పాత్ర కూడా ఉన్నది, ఇతనే కీలక పాత్ర అని చెప్పి 824 826 గా అతన్ని పెట్టి అతన్ని సస్పెండ్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సందర్భం లోపల నేను కలెక్టర్ గారు ఒక ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసినప్పుడు 50% అలవెన్సెస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ 50% అలవెన్స్ గురించి ఎక్కడ కూడా తన సస్పెన్షన్ లెటర్లో ఇవ్వకుండా తనని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఆయన 40 రోజులకి వెళ్ళి
ఇదైతుందేమో, కష్టపడాల్సి వస్తేమో. ప్రతి గ్రామంకి వెళ్ళి 10 మందితో నేను కమిటీ చేస్తా. ఇంకొకటి వికారాబాద్ మీడియాకి చెప్తున్నా, మా అన్నలకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల మీరు రాసి పెట్టుకోండి, నేను 5 లక్షల నుంచి 8 లక్షల మందిని కలిసిన సీడీ మీకు రిలీజ్ కూడా చేస్తా. నేను ఎప్పుడు కూడా ఏది కూడా మాటలు చెప్పలే, ఇప్పుడు చెప్పిన మాటలు కూడా మాటలు కావు. ప్రతి ఒక్కటి వీడియో రూపం లోపల నేను రోజు ఈ తెలంగాణ సమాజానికి నేను మీ ద్వారా నేను వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉన్నా. చేసిన పని నేను చెప్తా. ఆ నోటిఫికేషన్ వచ్చే లోపల 5 లక్షల మందిని కలిసిన సీడీ నేను మీకు రిలీజ్ చేసి, ఏవైతే ఈ 5 లక్షల మందిని కలిసిన లోపల వాళ్ళ భావాలు, పోరాటాలు, వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీదనే మేము ఎన్నికల లోపల ఓట్లు అడుగుతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ. వరకు వస్తే తెలంగాణ ఉద్యమంలోనే కాదు, 86 లోపల అంటే గత 40 సంవత్సరాలుగా రాజకీయం అనేది మొదలు పెడితే 86, 87 సంవత్సరం లోపల ఆ రోజు ఎస్ఏపి కళాశాల డైరెక్ట్ గా అధ్యక్షుడు గెలవడం జరిగింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర 88 లోపల డైరెక్ట్ మండల పరిషత్ గెలవడం జరిగింది. ఆ తర్వాత వారి మదర్ వాళ్ళ సతీమణి నాగేందర్ గౌడ్ గారి సతీమణి 95లో మండల పరిషత్ గెలవడం జరిగింది. ఆ తర్వాత ఉమ్మడి రంగారెడ్డి లైబ్రరీ చైర్మన్ గా సేవలు చేయడం జరిగింది. ఆ తర్వాత క్రమం లోపల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అధ్యక్షుడిగా వ్యవహరించి ఆ రోజున్న పాలకుల మీద ఎంతన్నా ఒత్తిడి తెచ్చి కేసీఆర్ గారి నాయకత్వం లోపల తెలంగాణ సాధించడం లోపల ఈ జిల్లా నుంచి కీలక పాత్ర కూడా పోషించడం జరిగింది. అదేవిధంగా మీరు ఒక్కసారి రాజకీయ అవకాశాలు చూస్తే సరైన అవకాశం ఇప్పటి వరకు కూడా రాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. 2009 లోపల పరిగి నుంచి టికెట్ అడగడం జరిగింది, కానీ 2009 లోపల టికెట్ మిస్ అవ్వడం జరిగింది. 2014 లోపల ఆ రోజున్న పరిస్థితి లోపల తాండ్రుల పల్లెబాట చేయడం జరిగింది, కానీ అప్పుడున్న పరిస్థితి లోపల మహేందర్ రెడ్డి గారు, పైలట్ రోహిత్ రెడ్డి గారు వచ్చిన సందర్భం లోపల టికెట్ మిస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో పరిగి ఇన్ఛార్జిగా వెళ్లి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడుగా పరిగి లోపల తన పాదయాత్ర కూడా చేయడం జరిగింది, కానీ పరిగి లోపల కూడా టికెట్ మిస్ అవ్వడంతో చివరగా రాజేంద్ర నగర్ ఖాళీ ఉండడంతో రాజేంద్ర నగర్ లోపల 6 రోజుల పాదయాత్ర మీ అందరి సాక్షిగానే చేసిండు. 6 రోజులు సంపూర్ణ తెలంగాణ సాధన కొరకై పాదయాత్ర చేసిండు, కానీ తర్వాత కార్యక్రమం లోపల రాజకీయ పరిస్థితులు క్యాలిక్యులేషన్ ద్వారా టికెట్ రాకపోవడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత లోకల్ బాడీస్ ఎమ్మెల్సీని ఆశించడం జరిగింది. దగ్గర వరకు వచ్చి అది మిస్ అవ్వడం జరిగింది. మొన్న వాణిదేవి గారి జాగల లోపల కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినంత విధంగా తిరిగినాం, కానీ అప్పుడు కూడా మిస్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇన్ని రాజకీయ అవకాశాలు పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను ఈ గత 2-3 సంవత్సరాలుగా మీరు చూస్తా ఉన్నారు, నేను ఎన్ని సోషల్ కార్యక్రమాలు చేస్తున్నావు అంటే ఈ లీడర్షిప్ అనేది ఒక పొజిషన్ గా ఫీల్ అవుతున్నారు పదవులు ఉన్న వ్యక్తులు. నేను వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, లీడర్షిప్ ఈజ్ నాట్ ఎ పొజిషన్, ఇట్స్ అనే సర్వింగ్ యాక్షన్ అన్న విధంగా నేను చేసి చూపిస్తా. మీరు ఇంకొకటి కూడా ఈ కార్యకర్త పరిస్థితి ఏమైతా ఉన్నది అంటే నేను ప్రస్తుతం మేధావులతో చర్చ చేసి నేను పొలిటికల్ పార్టీస్ కి అతీతంగా చెప్తా ఉన్నా. సరే, నా రంగు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, నా తండ్రి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కానీ నేను పొలిటికల్ పార్టీస్ ని పక్కకు పెట్టి నాగేంద్ర అసోసియేట్స్ సర్టిఫికేట్ చెప్తా ఉన్నా కదా. ఇలా కార్యకర్త పరిస్థితి ఎట్లయిపోయిందంటే జోకుతే లీడర్ అవుతామన్న పరిస్థితికి వచ్చింది. అంటే ఆ విధంగా ట్రెండ్ తీసుకొస్తా ఉన్నారు. అయితే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, జోకితే లీడర్లం కాము, ప్రజా సమస్యల మీద కొట్లాడితే లీడర్లం అవుతామని కూడా నేను చెప్తా ఉన్నా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.